ఛానల్ డిసిసి ఛానల్లో ప్రతిరోజు ప్రసారమయ్యే కార్యక్రమాలు, మెసేజెస్, సాంగ్స్, ఇంటర్వ్యూస్, డిబేట్స్, గ్రీటింగ్స్, బర్త్డేస్, యానివర్సరీస్, మూవీస్, బయోగ్రఫీ, టెస్టిమోనీ, లైవ్ ప్రోగ్రామ్స్ నిర్వహించబడతాయి. మరిన్ని వివరాలకు ప్రభు క్రిస్టియన్ ఛానల్, సూర్య కేబుల్ కమ్యూనికేషన్స్, సెల్ 9491056333 and 9491026333. ప్రైజ్ లార్డ్. మీకు అందరికీ నా హృదయపూర్వకమైన నిండు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రభు క్రిస్టియన్ ఛానల్ ప్రేక్షకులకు నా హృదయపూర్వకమైన వందనాలు. ప్రభు క్రిస్టియన్ ఛానల్ని నడిపిస్తున్న సూర్యరాజు గారి గురించి మీరందరూ కూడా ప్రార్థనలో పెట్టమని ప్రార్థన చేయమని వేడుకుంటున్నాను. సరే, ప్రైజ్ ది లార్డ్. వాక్య భాగంలోకి వెళ్ళిపోతాం. ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం 20వ వచనం మనం చదువుకుందాం. స్త్రీలారా, యెహోవా మాట వినుడి, మీరు చెవియొగ్గి ఆయన నోటి మాట ఆలకించుడి. ఇక్కడ మన గురించి ప్రభు అయిన యెహోవా దేవుడైన యేసుక్రీస్తు ప్రభు మాట్లాడుతున్నారు. స్త్రీలారా, మన గురించే మాట్లాడుతున్నారు ప్రభు అయిన యెహోవా దేవుడు అనగా యేసుక్రీస్తు ప్రభు. చెవియొగ్గి నా మాట వినుడి, నా నోటి నుంచి వస్తున్నటువంటి మాటను వినుడి. మీ ఎదుటికి ప్రభు క్రిస్టియన్ ఛానల్ ద్వారా ప్రభు మాట మీ దగ్గరికి వస్తుంది. ఆ మాటనే మిమ్మల్ని వినమని చెప్తూ ఉన్నారనమాట. ఆలకించుడి, నా నోటి మాటను ఆలకించుడి. స్త్రీలారా అన్నారు. పరిశుద్ధ గ్రంథంలో స్త్రీలు చాలామంది ఉన్నారు. చెడ్డవాళ్ళు ఉన్నారు, మంచివాళ్ళు ఉన్నారు. మంచి వాళ్ళని పక్కన పెడితే చెడ్డవాళ్ళు ఎంతమంది ఉన్నారు, మంచివాళ్ళు ఎంతమంది ఉన్నారు, చెడ్డవాళ్ళని పక్కన పెడితే మంచివాళ్ళు ఎంతమంది ఉన్నారు అనేది మనం చూసుకుంటే పరిశుద్ధ గ్రంథంలో మంచి స్త్రీలు కుటుంబాన్ని బాధ్యతగా మంచిగా పిల్లల్ని, కుటుంబాన్ని, సమాజాన్ని మంచిగా నడిపించుకునేటువంటి వాళ్ళు కొంతమంది పరిశుద్ధ గ్రంథంలో స్త్రీలు ఉన్నారు. వాళ్ళు ఎంతమంది అంటే 75 మంది స్త్రీలు, చెప్పుకోదగినటువంటి మంచి బాధ్యత ప్రవర్తన కలిగిన వాళ్ళు, కుటుంబాన్ని కట్టుకున్నటువంటి వాళ్ళు స్త్రీలు 75 మంది పరిశుద్ధ గ్రంథంలో ఉన్నారు. చాలామంది ఉన్నారు స్త్రీలు, కానీ వాళ్ళలో చెడ్డవాళ్ళు ఉన్నారు. చెడ్డవాళ్ళ గురించి మనం అంతగా చెప్పుకోని అవసరం లేదు, కానీ మంచి వాళ్ళ వల్లే మనం నడుచుకుందాం, మన కుటుంబాన్ని నడిపించుకుందాం, మన సమాజాన్ని నడిపించుకుందాం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. వెళదాం వాక్యంలోనికి. స్త్రీలారా, యెహోవా మాట వినుడి, మీరు చెవియొగ్గి ఆయన నోటి మాటను ఆలకించుడి. ఏమంటున్నాడంటే యేసయ్య, ఆలోచింపుడి, రోదనము చేయు స్త్రీలను కనుగొనుడి. ఈ మంచి స్త్రీల వల్ల మనం ఏం చేయాలంటే, మంచి కలిగినటువంటి స్త్రీలు అంటే పద్ధతి కలిగిన వాళ్ళు, వాక్యానుసారంగా వాక్యానికి లోబడి దేవుడైన యేసయ్యకు భయపడి బ్రతికేటటువంటి వాళ్ళని, భక్తి పరులను, విశ్వాసులను, యేసే నిజమైన దేవుడని నమ్మి విశ్వసించి మారు మనసు పొంది బాప్తిస్మం తీసుకుని ఎవరైతే భయభక్తులతో ఉన్నారో వాళ్ళని మంచి స్త్రీలు అని అంటారు. ఆ మంచి స్త్రీలు పరిశుద్ధ గ్రంథంలో ఎవరున్నారు? శారా, మనం లెక్కేసుకుంటూ వెళ్తే హన్నా, మిరియాము, సిపోరా, దెబోరా, అబీగయీలు, ఇంకా చెప్పుకుంటా పోతే మరియమ్మ తల్లి, ఇంకా తర్వాత మగ్దలేని మరియా, ఇంకా ఇలా చెప్పుకుంటా పోతే 75 మంది స్త్రీలు మంచి వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఎటువంటి వాళ్ళు? రోదన చేస్తూ ప్రార్థన చేసేవాళ్ళు. ఎవరి గురించి ఆ స్త్రీలు రోదన చేస్తున్నారంట? ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయంలో ఒక వచనం రాయబడి ఉంది. అటువంటి భయభక్తులు కలిగినటువంటి స్త్రీలంట రోదనము చేసేవాళ్ళంట. ఎవరి కోసం? మన పిల్లల కోసం, మన ఇంటి వాళ్ళ కోసం, మన సంఘం కోసం, మన సేవకుల కోసం,
వీళ్ళందరి కొరకు, మన దేశం కోసం, మన దేశ నాయకుల కోసం ఈ మంచి స్త్రీలంట రోదన చేస్తూ ప్రార్థన చేసేవాళ్ళంట. మనకు తెలుసు కదా, మన చర్చిలో ప్రార్థనలు పెట్టుకుంటా ఉంటాం, ప్రార్థన అంశాలకి లిస్టు రాసుకుంటా ఉంటాం కదా. అందులో ప్రార్థన రిక్వెస్ట్లను మనం కోరుకుంటాం. మన ఇంట్లో ప్రార్థన పెట్టుకున్నప్పుడు కూడా ఒక లిస్టు రాసి సేవకుల ముందు పెడతాం, ఇవన్నీ ప్రార్థనలో పెట్టండి. ఇదిగో ఇప్పుడు ఈ స్త్రీలు ఆ విధానమే నేర్చుకున్నారు, ఆ విధానమే చేశారు. ఇక్కడ ఆ మంచి స్త్రీ అంట రోదనము చేయు స్త్రీలను కనుగొని వారిని తన ఇంటికి పిలుచుకుందంట ఒక స్త్రీ. మరి ఆ స్త్రీ స్థానంలో మీరు నేను ఉన్నామా లేదా అనేది మనం జ్ఞాపకం చేసుకుందాం. మనం ఏ స్త్రీల వల్లే ఉన్నాం? తిమోతి రాసిన పత్రిక 2వ పత్రికలో ఆ మంచి స్త్రీలు ఇద్దరు ఉన్నారు. వాళ్ళిద్దరు ఎవరు? చదువుదామా? తిమోతి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం. ఆ విశ్వాసము మొదట ఎవరు? అపోస్తలుడైన పౌలు గారు. తిమోతికి రాసిన 2వ పత్రికలో పౌలు గారు తిమోతితో మాట్లాడుతున్నారు. తిమోతితో ఏమని మాట్లాడుతున్నాడంటే, తిమోతి మంచి దైవ భయము కలిగినటువంటి వ్యక్తి. ఆ చిన్న బాబుని తిమోతిని చిన్నప్పటి నుంచే దేవుని యందు భయము భక్తితో పెంచుతూ వచ్చారు. ఎవరు? ఆ మంచి స్త్రీలు. ఆ మంచి స్త్రీలు ఎవరు అనంటే, తిమోతి వాళ్ళ అమ్మ, వాళ్ళ అమ్మమ్మ కానీ నానమ్మ కానీ, వాళ్ళిద్దరు మంచి స్త్రీలు. ఆ తిమోతి తన యొక్క కొడుకు కోసం, తన యొక్క మనవడి కోసం కన్నీటితో రోదన చేస్తూ ప్రార్థన చేశారంట. కీర్తన గ్రంథంలో ఒక మాట ఉంది, యవనస్తుడు తప్పక తొట్టిల్లుతాడు అని రాయబడి ఉంది. అంటే తప్పక తొట్టిల్లుతాడు అని పరిశుద్ధ గ్రంథంలోనే రాయబడి ఉంది కనుక మేము తప్పాము, మేము సినిమాలకి వెళ్తున్నాము, మేము అసలు అన్ని రకాలుగా యవనస్తులు పాడైపోయి ఉన్నారు. అలా మనం ఆ వాక్యం మీద సాకు పెట్టుకొని మనం తప్పిపోకూడదు అని రాయబడి ఉంది. అంటే ఇది తప్పు అని మనకు ముందే పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉంది కనుక మనం ఆ తప్పు చేయకూడదు. మన పిల్లవాడు తప్పు చేయకూడదు అంటే ఈ స్త్రీ ఎలా రోదన చేయ స్త్రీలను కనుగొని ఇంటికి పిలుచుకొని ప్రార్థన పెట్టుకొని ప్రార్థన అంశాలను రాసి ఆ స్త్రీల ముందు పెట్టింది. ఈ స్త్రీలందరూ కూడా కలిసి ఇక్కడ ప్రార్థన చేశారంట. ఏమని ప్రార్థన చేశారు? ఎవరి కోసం ప్రార్థన చేశారు? ఏమని చెప్తున్నారంటే, యేసయ్య ఆయన యెహోవా దేవుడు, మీ కుమార్తెలకు రోదనము చేయ నేర్పుడి, ఒకరికి ఒకరు అంగలార్పు విద్య నేర్పుడి, వీధులలో పసిపిల్లలు లేకుండాను రాజు మార్గములలో యవనులు లేకుండాను వారిని నాశనము చేయటకై మరణము మన కిటికీలను ఎక్కుచున్నది, మన నగరులలో ప్రవేశించుచున్నది. ఇది ఎవరు చెప్తున్నారు? మన దేవుడైన యేసుక్రీస్తు ప్రభు చెప్తున్నారు. మీ ఇంటికి మరణం అంటే కిటికీల మీదకి ఎక్కుతుందంట, తర్వాత గుమ్మముల మీదకి ఎక్కుతుందంట. అది మనకి తెలిసి మనం ఏం చేయాలంటే మన పిల్లల కోసము రోదన చేస్తూ ప్రార్థన చేయాలి. ఏమని చేయాలి ప్రార్థన? అయ్యా నా కుమారుడు తప్పిపోకూడదు, లోకంలో పడిపోకూడదు, మీ యందు భయము భక్తి కలిగి జీవించాలి అని మనం మన పిల్లల కోసం ప్రార్థన చేసుకోవాలన్నమాట. హన్నా చూసారా సమూయేలు గురించి ఎలా ప్రార్థన చేసిందో? చిన్నప్పటి నుంచే దేవుని సన్నిధిలో పెంచుకుంది కనుక అతను గొప్ప ప్రవక్త అయ్యాడు. అలాగే మన పిల్లల కోసం కూడా అలాగే కన్నీటి ప్రార్థన చేయాలి. కుటుంబం కట్టబడాలి అంటే అది మీ చేతుల్లోనూ నా చేతుల్లోనే ఉంది. అంటే మనం ఎవరో స్త్రీలము పిల్లలు బాధ్యతగా ఎదగాలి అని అంటే వాళ్ళని బాధ్యతగా చూసుకోవాల్సిన పరిస్థితి స్త్రీలమైన మనదే. మరి అన్న చూసారా, తన కుమారుడు కోసం ఎంత ప్రార్థన చేస్తే అంత ప్రయోజకుడు అయ్యాడు. ఎలా అయ్యాడు? ప్రవక్త అయ్యాడు, రాజుని అభిషేకించే ప్రవక్త అయ్యాడు. అలాగే ఇప్పుడు తిమోతి గారు కూడా ఇంత మంచి సేవకుడు అయ్యాడంటే కారణం ఎవరు? వాళ్ళ అమ్మమ్మ. అవ్వ అంటే అమ్మమ్మ అవ్వచ్చు, నాయనమ్మ అవ్వచ్చు. చూడండి వాళ్ళ యొక్క పేర్లు కూడా ఎంత చక్కగా రాయబడి ఉన్నాయో ఇక్కడ. మనస్సాక్షితో నేను సేవించుచున్న దేవుని ఎడల కృతజ్ఞుడై ఉన్నాను. ఆ విశ్వాసము మొదట నీ అవ్వ అయిన లోయి
అవ్వ అంటే నాయనమ్మ అవ్వచ్చు, అమ్మమ్మ అవ్వచ్చు. తిమోతి గారి గురించి ఎంతగానో రోదన చేసి ప్రార్థన చేసిందంట. ఎవరో చిన్న కోడలు నీలోసుకున్న దగ్గర నుంచి తిమోతి ఆడపిల్ల పుట్టిద్దో మగపిల్లడు పుడతారో తెలియదు మనకి, కానీ ఇక్కడ ఎవరు పుట్టారు? మగపిల్లడు పుట్టాడు. తన కోడలు నీళ్ళేసుకున్న దగ్గర నుంచి అవ్వ ఏం చేసిందంటే లోయి ప్రార్థన చేస్తూ ఉంది, అయ్యా ఎవరు బిడ్డ వచ్చినా, ఆడపిల్ల వచ్చినా మగపిల్లడు వచ్చినా మీ సన్నిధిలోనే పెరగాలి అని ఆమె కన్నీటి రోదనతో ప్రార్థన చేసింది. ప్రభు ఆమె యొక్క ప్రార్థన ఆలకించాడు. ఆమెతో పాటు నీ తల్లి అయిన యునేకే, తిమోతి గారి తల్లి పేరేంటి? యునేకే. అవ్వ పేరేంటి? లోయి. వీళ్ళిద్దరూ కలిసి తిమోతి అంటే కొడుకు మనవడు అనమాట. ఒక ఆమెకి మనవడు, ఒక ఆమెకి కొడుకు అనమాట. తిమోతి గారి గురించి లోకంలో తట్టిపోకుండా, పాపంలో పడిపోకుండా పుట్టిన దగ్గర నుంచే ప్రభు సన్నిధిలో భయభక్తులతో పెరగటానికి వీళ్ళిద్దరు బాధ్యత కలిగి రోదన అంటే ఏడుపు అనమాట. ఏడుస్తూ ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు. సమాజానికి మంచి సేవకుడిగా తిమోతిని తయారు చేయగలిగాడు. ఒక గొప్ప దైవజనుడు అయిన పౌలు గారి దగ్గర శిష్యుడిగా, ఆత్మీయ కుమారుడిగా ఎదగగలిగాడు. మరి మనం విశ్వాసులమై ఉన్నాం. ఎన్ని సంవత్సరాల నుంచి మనం చర్చికి వెళుతూ ఉన్నాం అన్నమాట. మరి మన పిల్లల గురించి మనం ఈ విధంగా అత్త కోడలు కలిసి కూర్చొని మనవడి గురించి, మనవరాల గురించి ఈ విధంగా మనం ప్రార్థన చేయగలుగుతున్నామా? మన ఇద్దరం పోట్లాడుకోవటమే సరిపోతుంది. అత్త కోడలు పిల్లలు ఏమైపోతున్నారో తెలియదు, వాళ్ళు పట్టించుకోవటం ఏమిటో తెలియదు. వాళ్ళు ఎంత ఇప్పుడు ఎలాగుందంటే, ఇంకొక వాక్యం చదువుకుందాం. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయంలో కూడా శత్రువైన సైతాను నా కాలము ప్రభు రాకడ దగ్గరకు వచ్చేసింది కనుక నేను ఈ యవనస్తుల్ని పాడేసేయాలి, పరిశుద్ధుల్ని పాడేసేయాలి అని వాడు పొంచి చూస్తున్నాడంట. ఎక్కడ పొంచి చూస్తున్నాడు? మరణగాడు, మరణము అనే సైతానుగాడు మన కిటికీల మీదకి ఎక్కుతున్నాడు, మన గుమ్మముల మీదకి ఎక్కుతున్నాడంట. అందుకని నిర్గమాకాండములో కూడా మోషే గారు, యెహోషువ గొర్రె పిల్లను వధించి, గొర్రె పిల్ల అనగా అక్కడ యేసుక్రీస్తు ప్రభుకి సాదృశ్యము, మన కొరకు గొర్రె పిల్లను వధించి ఆ రక్తము తీసి కిటికీ బంధాల మీద, గుమ్మము బంధాల మీద యొక్క రక్తపు ముద్రలు వేశారన్నమాట. అప్పుడు ఆ యొక్క మరణ దూత వారి ఆ ఇంటిని దాటి వెళ్ళిపోయింది. మరి ఇప్పుడు కూడా మనం యేసు రక్తమే చేయమని చెప్పి యేసయ్యకు మనం ప్రార్థన చేసుకున్నప్పుడు మన పిల్లల మీదకి అంటే ఏంటంటే చెడు అలవాట్లు, దుర్వ్యసనాలు, అదే మరణం అంటే అవి మన పిల్లల మీదకి తాకకుండా, మన పిల్లల మీద అధికారం లేకుండా వారి యొక్క మనసుని ప్రభు యొక్క అధీనంలో ఉండటానికి మనం ఏం చేయాలంటే మన పిల్లల కోసం, మన ఇంటి రక్షణ కోసం, మన బాగు కోసం, మన సమాజ బాగు కోసం మనం స్త్రీలందరము కూడా కలిసి ఏకీభవించి సహవాసమందు రోదన చేస్తూ, ఉపవాసం ఉంటూ, కన్నీళ్లు కారుస్తూ మనం ప్రార్థన చేస్తే మనకి మంచి బ్లెస్సింగ్స్, మన మంచి ఆశీర్వాదాలు మన కుటుంబానికి, మన పిల్లలకి, మన ఆవరణానికి, మన సమాజానికి మేలులు జరుగుతాయి. అందుకు ప్రయాస పడవలసినది స్త్రీలమైన మనమే. లోకానికి ముందు పాపం వచ్చింది ఎవరి ద్వారా? స్త్రీ ద్వారానే కదా, మనందరికీ తెలిసిందే. హవ్వమ్మ ఆవిడ ద్వారానే లోకానికి పాపం, శాపం వచ్చింది. మళ్ళీ స్త్రీ ద్వారానే మళ్ళీ లోకానికి రక్షణను తీసుకొని వచ్చాడు యెహోవా దేవుడైన యేసుక్రీస్తు ప్రభు. ఎవరి ద్వారా? మరియమ్మ గర్భం ద్వారా యేసుక్రీస్తు ప్రభు పవిత్రంగా పరిశుద్ధాత్మతో మనలాగా మానవ రూపంతో బయటకు వచ్చారు. మన కొరకు కల్వరి సిలువలో మన పాపం నుంచి విమోచన కలగటానికి, రక్షణ కలగటానికి కల్వరి సిలువలో రక్తమును చిందించి చనిపోయి 3 దినాలు భూమిలో ఉండి 3వ దినాన్ని తిరిగి లేచి తెల్లవారుజామున లేచినప్పుడు కూడా స్త్రీయే వెళ్ళింది మొదట యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి. అంటే సమాధుల తొట్టులోనికి, ఆ సమాధిని యేసు ప్రభు ఎక్కడైతే పాతి పెట్టారో ఆ సమాధి దగ్గరికి వెళ్ళింది కూడా స్త్రీయే. మీరు నేను కూడా స్త్రీలమే. మనమే మన కుటుంబాన్ని కట్టుకోవాలి, మనమే ప్రార్థనాపూర్వకంగా ఉండాలి. వీడు అంటాడంటే, సైతాన్ గారు వాడు అంటాడంటే ఇక్కడ ప్రకటన గ్రంథము 12వ అధ్యాయంలో అందుచేత పరలోకపు నివాసులారా ఉత్సాహించుడి, భూమి సముద్రమా మీకు శ్రమ, అపవాది తనకు సమయం కొంచెమే అని తెలుసుకొని బహు క్రోధము గలవాడే మీ యొద్దకు దిగి వచ్చి ఉన్నాడని చెప్పాను. చూడండి,
ఆ సైతాన్ గాడు ఆ విధంగా దిగొచ్చాడట. యేసుక్రీస్తు ప్రభు దిగి వచ్చేసే సమయం వచ్చేసింది కనుక నా పనులు త్వరగా చేసేయాలి. ఏంటి సైతాన్ గడి పనులు త్వరగా చేయటం అంటే, యవనస్తులందరినీ ఆ యొక్క స్మార్ట్ ఫోన్ ఇచ్చి వాడి చేతికి ప్రపంచం అంతటిని యవనస్తులందరినీ పాడు చేసింది. యవనస్తుల ద్వారా తల్లిదండ్రులకి బాధ కలుగుతుంది, తల్లిదండ్రులకి దుఃఖం కలుగుతుంది, వారి ద్వారా సంఘ సేవకులకి పాస్టర్లకి కూడా బాధ కలుగుతుంది, వారి ద్వారా సమాజానికి కూడా బాధ కలుగుతుంది. అదే సైతాన్ గడి యొక్క తంత్రం. కనుక మనం ఏం చేయాలంటే, మన పిల్లలు దాని తంత్రాల్లోనికి వెళ్లకుండా ఉండాలి అని అంటే, దాని నుంచి విడిపించబడాలి అని అంటే మనం ఏం చేయాలి? ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయము ప్రకారంగా రోదన చేయు స్త్రీలను పిలవనంపుడి, జ్ఞానము కలిగిన స్త్రీలను పిలవనంపుడి. ఇప్పుడు మనందరి విశ్వాసమే కదా, మన ఇంటి పక్కన చుట్టుపక్కల ఉన్నటువంటి విశ్వాసం ఉంటారు కదా, మన చర్చికి వెళ్ళే వాళ్ళు చర్చిలో విశ్వాసం ఉంటారు కదా, మనకి ఏ బాధ వచ్చినా ఒకరికి ఒకరము మనందరం కూడుకొని ప్రార్థన చేసుకోవాలి. ప్రార్థన చేస్తే మన ఇంటిలో సమస్యలు ఉన్నాయా? ఏ సమస్యలు ఉన్నాయి? పిల్లలు సరిగ్గా చదవట్లేదా, మాట వినట్లేదా, ఇంకా మారు మనసు పొందలేదా, సినిమాల పిచ్చి వదలలేదా, డ్రెస్సుల పిచ్చి వదలలేదా, జళ్ళ పిచ్చి వదలలేదా, మేకప్ పిచ్చి వదలలేదా, ఏంటి ఏ బంధకాలు పడిపోయారు? అవన్నీ కూడా భక్తి కలిగినటువంటి స్త్రీలను పిలువనంచుకొని మన ఇంటికి మనం ప్రార్థన చేసుకుంటే వాటి సమస్యలన్నిటిలో నుంచి ప్రభు మన కుటుంబాన్ని, మన పిల్లల్ని బాగు చేసి మరలా తిరిగి కట్టుతాడనమాట. మన కుటుంబం బాగుంటే మన హృదయం ఎంత ఉల్లాసంగా ఉంటుందండి, ఎంత తేజస్సుగా ఉంటుందండి. మన ముఖము, మన సంతోషం, మన హృదయంలో నెమ్మది కలిగితే మన ముఖము తేజస్సుగా వెలుగుతుంది. యేసునామములో మహిమ కలుగును గాక. అలాగే మనం ఏం చేయాలంటే, మనమందరము ఆరోగ్యంగా సంతోషంగా ఉండాలి అంటే ఈ విధంగా భక్తి కలిగిన స్త్రీల వల్లే మనం పిలవనప్పుకొని స్త్రీలను మనం ప్రార్థన చేసుకుంటే మన కుటుంబం బాగుంటుంది, మన కుటుంబంలో ఉన్న సమస్యలు పోతాయి, రోగాలు పోతాయి, ఇంకా మారు మనసు లేని వాళ్ళు మారు మనసు పొందుతారు. యేసే నిజమైన దేవుడని నమ్మి విశ్వసించి రక్షణ పొందినట్టయితే ప్రభు రాకడికి పరిశుద్ధాత్మ దేవుడు సిద్ధపాటు చేస్తాడు. మరి ఈ సమాజానికి స్త్రీలంగా మనం ఎంత మటుకు ప్రయాసపడుతున్నాం? సమాజం బాగుపడాలి, ప్రభువే యేసుక్రీస్తు ప్రభువే నిజమైన దేవుడని మనం ప్రార్థన చేస్తున్నామా? అందరూ తెలుసుకోవాలి. ఎవరు సాతాను తంత్రాలకి పోకూడదు, వాళ్ళు కూడా రక్షణ పొందాలి. మనం ఎలా రక్షించబడ్డాం? మన ప్రాణాత్మ దేహాలు యేసయ్య నామంలో మనం రక్షించబడిపోయాం. ప్రభు ఎప్పుడు వచ్చినా మనం పరలోకానికి తీసుకుని వెళ్తారు. మరి మిగతా వాళ్ళ సంగతి మాకెందుకండి అని అంటారా? అలా అనకూడదు. మనం రక్షించబడ్డాం అని అంటే ప్రభు ఒక మాట అన్నారు, ఆజ్ఞ ఇచ్చారు. ఏమని? నీ పొరుగు వారిని ప్రేమించు. మరి మీ పొరుగు వారిని ప్రేమిస్తున్నారా? మనం బాగుంటే సరిపోద్ది అనుకుంటున్నారా? స్త్రీలారా, యెహోవా దేవుడైన యేసుక్రీస్తు ప్రభు వారు మీతోను నాతోను మాట్లాడుతున్నారు. మనము జ్ఞానము కలిగి ఆలోచించి మనం ప్రార్థన చేసుకోవాలి. మనకి విశ్వాసం కనుక వాక్యం ద్వారా ప్రభు మనతో మాట్లాడుతున్నాడు కనుక మనకి ఏమేమి జరుగుతున్నాయి, సమాజంలో ఏ విపత్తులు వస్తున్నాయి, మన కుటుంబంలో ఏ బాధలు ఉన్నాయి అన్నీ మనం ఎరిగి ఉన్నాం కనుక దీనికి అన్నిటికీ పరిష్కారము ఒకటే, ప్రార్థన. నజరేయుడు యేసుక్రీస్తు నామములో తండ్రి అయిన యెహోవా దేవుడికి ప్రార్థన చేస్తే వాటన్నిటిలో నుంచి మనకి విడుదలనిస్తాడు. యేసుక్రీస్తు ప్రభువారు ఏమన్నారు? నా నామము పేరట మీరు ఏది అడిగినా నేను అది మీకు అనుగ్రహిస్తాను అని అన్నారు. ఎప్పుడు ఇస్తారు? యెహోవా మాట అయిన యేసుక్రీస్తు మాట మనం ఆలకించి అలా క్రియారూపంలో జరిగించినప్పుడు, క్రియారూపంలో ప్రార్థనాపూర్వకంగా విశ్వాసముతోనూ ప్రేమతోనూ మనకు ప్రభువుకి మనం లోబడి మనం ప్రార్థన చేసినప్పుడు మనం నేను లోబడిపోయానండి అని, అయ్యా నాకు ఎల్జీడీ టీవీ కావాలంటే కాదు, అది నువ్వు అడుగుతున్నదే రాంగ్ అసలు. కనుక మనం ఏమి అడుగుతున్నామని కూడా జ్ఞానవంతంగా అడగాలి. అది ప్రభుకి ఇష్టమా ఇష్టం కాదా అని అడగాలి. అప్పుడు ప్రభుకి ఇష్టమైతే, మనం అడిగింది ప్రభుకి ఇష్టమైతే అదే ప్రభుకి లోబడటం, కృతజ్ఞత కలిగి ఉండటం. అని అంటే ఏంటి? మనం పాపము చేయకుండా ఉండటం. ఆ విధంగా మనము ఈ యొక్క భక్తి కలిగినటువంటి స్త్రీల వలె లోయి, తర్వాత తిమోతి గారి వాళ్ళ అమ్మ, వీళ్ళు చేసినటువంటి ప్రార్థన ఏ విధంగా అయితే చేశారో
ఆ రోదన కలిగినటువంటి, ఆ భక్తి కలిగినటువంటి ఆ స్త్రీలు ఏ విధంగానైతే చేశారో ఆ విధంగా మనం కూడా ఈ వాక్యానుసారంగా మనం నడుచుకున్నట్లయితే మనం కూడా వీరి వల్లనే మన పిల్లలు తిమోతి గారి లాగా, సమూయేలు గారి వల్లే మన పిల్లలు కూడా అభివృద్ధి చెందుతారు, ఆత్మలోను కూడా భూమి మీద కూడా. యేసునామమునకు మహిమ కలుగును గాక. ఈ విధంగా స్త్రీలు అయిన మీరు, నేను అందరం ఈ విధంగా మన ముందుకు ఈ వాక్యం చేత ముందుకు నడిపించబడదము గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన యేసయ్య, మీ పరిశుద్ధమైన నామమునకు వందనాలు, కృతజ్ఞతాస్తుతి స్తోత్రాలు తెలియజేసుకుంటూ ఉన్నా. ఇదిగో నా ప్రభు క్రిస్టియన్స్ ఛానల్ బట్టి నాయన మీకు వందనాలు తెలియజేస్తున్నాను. సూర్యరాజు గారిని బట్టి నాయన మీకు వందనాలు తెలియజేస్తున్నాను. ఈ ఛానల్ ద్వారా నాయన ప్రభు ఎన్ని మండలాలకు వెళ్తూ ఉన్నాయో ప్రభు ఎవరైతే చూస్తున్నారో ఈ ఛానల్ని ప్రభు యొక్క క్రిస్టియన్స్ మెసేజ్, పాటలు, అలాగే నాయన ప్రభు వస్తున్నటువంటి ఇవన్నీ కూడా చూసినటువంటి వాళ్ళందరినీ కూడా దీవించి ఆశీర్వదించండి. ప్రభు క్రిస్టియన్ ఛానల్స్ని కూడా మీరు ఇంకా విస్తరింపచేసి దీవించి ఆశీర్వదించి అనేకమైన కుటుంబాలు కట్టబడి ప్రభు యేసయ్య మీ రాకడకు సిద్ధపాటు చేయమని ప్రార్థన చేస్తున్నాను. మరి ముఖ్యంగా సూర్యరాజు గారిని కూడా దీవించి ఆశీర్వదించండి. ఆ బిడ్డకు కూడా మారు మనసును దయచేసి కృపను దయచేయమని, ఇక్కడికి వస్తున్నటువంటి సేవకులందరినీ కూడా ప్రభా అనేక మంది సేవకులను నడిపించి ఈ యొక్క ఛానల్స్ ని అభివృద్ధి పరిచి దీవించి ఆశీర్వదించమని, ఇక్కడ ఉన్నటువంటి ఆడిటేట్స్ అందరినీ కూడా దీవించి ఆశీర్వదించమని నా ప్రభు ప్రియ రక్షకుడైన యేసు అతి శ్రేష్టమైన నామంలో ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాను పరలోకమందున మా తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.